నమస్తే మాస్టర్స్. విశ్వగురువులైన పత్రిజీ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. మన గురువు గారైన వంశీకిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్ను నడిపిస్తున్న భారతీ మేడంకు నా ఆత్మ ప్రణామాలు. మహాలక్ష్మి మెడిటేషన్కు స్వాగతం. ఈరోజు క్లాసు ప్రమీలా మేడం క్లాస్ తీసుకుంటున్నారు. సుందరకాండ గురించి ఈ మేడం క్లాసులు చెప్తున్నారు. కర్మ విభాగ ధ్యానం చేయిస్తున్నారు. మరెన్నో సేవలలో ఉన్నారు. వెల్కమ్ మేడం. ప్రమీల మేడం వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. రమాదేవి మేడం కి నమస్తేనండి. నమస్తే ఫ్యామిలీ మేడం. మేడం కి కూడా నమస్తే. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి భారతి మేడం కి ఆమె యొక్క ఆజ్ఞతోటి ఈ సుందరాకాండ అనేటువంటి ఈ జ్ఞానాన్ని అందరికీ కూడా అందజేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి విశ్వగురు అయిన వంశీకరణ్ గురుదేవులకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటాం. అలాగే మనకి ధ్యానాన్ని నేర్పించినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, వంశీ గురువు గారికి, అలాగే భారతి మేడంకి మనందరినీ కూడా ఎంతో జ్ఞానవంతులుగా చేయాలని ఆవిడ ఒక సత్సంకల్పంతో మనందరినీ ముందుకు తీసుకెళ్తూ వారి చిటికిన వేళను మనందరికీ అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. భారతి మేడంకి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. వినబోతున్న మీ అందరికీ కూడా జూమ్ లో ఉండేటువంటి ఆత్మస్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చిన తండ్రి భాగవత ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సీతారాముల వారికి, ఆంజనేయ స్వామి వారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి జ్ఞానాన్ని అందించినటువంటి సమస్త గురు మండలికి, ప్రత్యక్ష గురువులకి, పరోక్ష గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. సరస్వతి మాతకి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం అందరం కూడా సుందరాకాండలోకి ప్రవేశిద్దాము. సుందరాకాండ అంటే అందమైన జీవితం అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇప్పుడు రావణాసురుడి యొక్క రాజ్యసభలోకి హనుమంతుల వారు వెళ్ళారు. వారితో పాటు కూడా మనందరం కూడా రావణాసురుడి యొక్క సభలోకి వెళ్తాము. అక్కడ హనుమంతుల వారు వెళ్ళారు చెప్పుకున్నాం కదా మనం. అక్కడ వెళ్ళి తన యొక్క ఆసనాన్ని తనే ఏర్పరచుకున్నారు. ఆ రావణాసురుడి కంటే కూడా ఎత్తుగా ఆసనాన్ని ఏర్పరచుకుంటే అప్పుడు రావణాసురుడు ఏమనుకున్నాడు, అబ్బో నీకు ఎంత తెలివితేటలు అన్నారు. అంటే ఆ యొక్క తెలివితేటలు ఈ యొక్క దుర్మార్గులుగా ఉండేటువంటి వాళ్ళకి తెలివితేటలు అనేవి కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి పని చెయ్యం అనమాట. మందబుద్ధులుగా తయారవుతా ఉంటారు. ఏం చేతంటే వాళ్ళ గుణాల వల్ల అలా అవుతూ ఉంటారు. ఈ హనుమంతుల వారు ఏమవుతారు, రాముల వారికి దూతగా వచ్చారు కదా. ఆయన యొక్క తెలివితేటలు అన్ని గమనించే పంపించారు రామచంద్రుల వారి ఇక్కడికి. అందుచేత ఈ హనుమంతుల వారు ఏమనుకుంటున్నారంట, రాజ్యసభలోకి వచ్చి ఈ రావణాసురుడికి ఎలా బుద్ధి చెప్పాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఎలా చెప్పాలి, సామ దాన భేద దండోపాయాల, లేకపోతే ఇక్కడ ఈ యొక్క 4 మరలా ఈ రజోగుణం, తమో గుణం, సత్వగుణం, ఈ యొక్క గుణాల గురించి కూడా ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హనుమంతుల వారు వచ్చారు రాజ్యసభలోకి. రావణాసురుడు రాజ్యసభలోకి వచ్చారు. వచ్చి చూస్తున్నారు, రావణాసురుడిని చూశారు. ఆతిథ్యం ఇవ్వలేదు అలాగనేసి తన ఆసనాన్ని తనే నిర్మించుకున్నారు, కూర్చున్నారు. ఆశ్చర్యపోయాడు రావణాసురుడు కదా. అప్పుడు ఆలోచిస్తున్నాడు, ఏంటి వీళ్ళందరూ కూడా రావణాసురుడిలాగే ఉన్నారు, వీళ్ళకి అసలు తెలివితేటలు లేవా? రావణాసురుడు తప్పు చేస్తుంటే తప్పు అని ఎవరు కూడా ఎత్తి చూపించట్లేదా అతని యొక్క తప్పుని? వీళ్ళందరూ కూడా రావణాసురుడిలాగే ఉన్నారా? వీళ్ళ గుణాలు కూడా ఇలాగే ఉన్నాయా? వీళ్ళ బుద్ధులు కూడా ఇలాగే ఉన్నాయా? తప్పును తప్పు అని చెప్పకపోవడం చాలా తప్పు అన్నమాట. చాలా దోషం అది. ఎప్పుడు కూడా మన ఇంటి చుట్టుపక్కల కానీ మన ఇంట్లో వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే తప్పనిసరిగా ఒక భర్త అవనివ్వండి, భార్య అవనివ్వండి, అత్తమామలు ఇవ్వనివ్వండి, మన తల్లిదండ్రులు ఎవరైనా సరే తప్పుని తప్పు అని చెప్పాలి. వాళ్ళు వినడం వినకపోవడం తర్వాత విషయం అది. అలా చెప్పాలి. అలా చెప్పకపోతే కూడా దోషమేనట అని చెప్తున్నారు ఈ సుందరకాండలో మనకి. ఇక్కడ ఆలోచిస్తున్నారు, తప్పని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరా? అందరూ రావణాసురుడు లాంటి వాళ్ళేనా? ఇక్కడ ఉండేటువంటి సైన్యం ఏంటి, మంత్రులందరూ కూడా, ఈ యొక్క రాజగురువులు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా అటువంటి వాళ్ళేనా అని ఆలోచిస్తున్నారు. ఎలా బుద్ధి చెప్పాలా రావణాసురుడికి అని ఆలోచిస్తున్నారు. దానికి 4 చెప్తున్నారు. ఏంటంటే
సామదాన భేద దండోపాయాలు, ఈ 4 ఉపాయాలతోటి కూడా రావణాసురుడిని ఆ, మనం దండిద్దాము, ఒకసారి తెలియచేద్దాం ఈ 4 విషయాల ద్వారా. అంటే సామ అంటే సౌమ్యంగా మాట్లాడటం. సౌమ్యంగా అంటే ఎలాగో, ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. మన ఇంట్లో మన పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు మన ఇంట్లో నుంచి ఒక 100 రూపాయలు పట్టుకెళ్ళిపోయారు చిన్న పిల్లలు. వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు, వాడేసుకుంటారు, మనం చూసుకోలేదు, తర్వాత చూసి ఏరా అని అడుగుతాం. అడిగితే అంటే అక్కడ సామగుణం ఉపయోగిస్తున్నాము. ఏంటి నెమ్మదిగా అడుగుతాము, వాళ్ళు అబ్బెబ్బే లేదమ్మా లేదమ్మా అంటారు, మళ్ళా బెదిరిస్తాము, మరలా ఒకటి ఆశ చూపిస్తాము. దానం అన్నమాట గుణం అది. దానం అంటే ఆశ చూపించడం. నీకంటే ఏదోటి ఒక సినిమాకి తీసుకెళ్తాం, లేకపోతే ఇంకొక పిల్లల వయసుని బట్టి వాళ్ళకి ఇక అది కొనిస్తాం, ఇది కొనిస్తాం, లేకపోతే పార్క్ తీసుకెళ్తాం, అలాంటివన్నీ ఆశ చూపిస్తాం. అయినా సరే నిజం చెప్తారేమోనని కదా. అలాగా వినరనుకోండి, మనం అప్పుడు కొడతాము, భయపెడతాం అన్నమాట. భయపెట్టినా కూడా వాళ్ళు వినలేదు అని అనుకోండి, అప్పుడు మళ్ళా కొడతామన్నమాట కదా. మన పిల్లల విషయంలోనే మనం ఇలా చేస్తామే, మరి రావణాసురుడు ఎంత తప్పు చేశాడు, ఇతనికి ఎలా బుద్ధి చెప్పాలి అలా అనేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎలాగంటే సామభేదం అంటే మనం నెమ్మదిగా చెప్పి చూద్దాం. చెప్తే ఇతను వీళ్ళు వినేవాళ్ళనా ఈ రాక్షసులు, అంత వినేటువంటి వాడు అయితే ఇటువంటి తప్పుని ఎందుకు చేస్తాడు ఈ రావణాసురుడు. సామదా సామ సామంతో సౌమ్యంగా చెప్తే వినేటువంటి వాడు కాదు. దానం అంటే ఏదైనా ఆశ చూపిద్దాము. ఏం ఆశ చూపిద్దాము, అతనికి లేని సంపద ఏదైనా ఉంటే గనక మేము ఈ సంపద ఇస్తాము, ఈ యొక్క వాహనాలు ఇస్తాము, ఇంతంత రాజ్యాలు ఇస్తాము అనేటువంటి ఒక విషయాన్ని అయితే మనం చెప్పొచ్చు. అందరి రాజ్యాలు కూడా అందరినీ ఎదిరించి, సకల దేవి దేవతలందరినీ కూడా ఎదిరించి వాళ్ళ యొక్క సంపదనంతా తీసుకొచ్చి తన రాజ్యంలోనే పెట్టుకున్నాడు కదా. అటువంటి వాడికి సంపదతో పనే ఉంది అంటే ఆ యొక్క దాన గుణానికి కూడా లొంగడు ఈ రావణాసురుడు. భేదం అంటే యుద్ధం చెయ్యాడు, అంటే వాళ్ళల్లో వాళ్ళకి మనస్పర్ధలు కలిగించాలి. అంటే అక్కడ వాళ్ళ యొక్క మంత్రివర్గాన్ని గాని, వాళ్ళ యొక్క బంధువులకి, స్నేహితులకి ఎవరికైనా మనం ఆపద కలిగిస్తేనైనా అప్పుడైనా దారికి వస్తాడేమో చూద్దాము అని అనుకుంటాడు. అంటే అక్కడ గబుక్కుని వాళ్ళ పరివారంతో యుద్ధం చేసినా భయమే కదా. ముందు యుద్ధానికి వెళ్ళిపోతే గనక వాళ్ళు అసలు సైన్యం ఎంత ఉందో, బలం ఎంత ఉందో తెలదు. మన దగ్గర ఉండే బలం తక్కువ అవుతే వాళ్ళతో ఎదిరించడం కష్టం అవుతుంది కదా అనేటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. అప్పుడే చూడండి, మనం లౌకికంగా కూడా మనతో సమానమైన వాళ్ళతో స్నేహం చెయ్యాలి అని అంటారు. అలాగే ఒక యుద్ధం అంటే ఒక దెబ్బలాట వచ్చి ఒక గొడవ వచ్చినా గానీ మనతోటి ఈక్వల్ గా మాట అనుకునేటువంటి వాళ్ళు మరీ రౌడీజం చేశారనుకోండి, వాళ్ళతోటి అయితే మనం సాగలేం కదా. అటువంటిప్పుడు ఏం చేయాలి, మనం కామ్గా ఉండాలి. వేరే విధంగా మనం అక్కడ యాక్షన్ అనేది తీసుకోవాలి కదా, మనకి ఎవరైనా ఏదైనా అన్యాయం చేసినప్పుడు. అలా ఇక్కడ హనుమంతుల వారు ఎంతో విజ్ఞతతోటి ఆలోచిస్తున్నారు. అలాగే దండోపాయం ఏంటి శిక్ష అంటే ఇంకా అతనికి వేరే దారి లేదు. ఈ మూడింటికి కూడా లొంగట్లేదు. వినేటువంటి మనిషి కాదు, అతని గుణాలు అటువంటివి కదా. అందుచేత ఏం చేయాలి, సంహారం, మరణ శిక్ష అయితే వెయ్యాలి అనేసి ఎవరు చెయ్యాలి ఆ సంహారం అనేది, ఆ రాముడే చెయ్యాలి. అంటే నరుడితోటే సంహారం కావాలి, మరణం కావాలని కోరుకున్నాడు కదా. అటువంటి నరుడు ఎవరు అంటే మన రామచంద్ర ప్రభు, అతనితోటే అనేసి. ఎలాగా ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఎలాగా, రాముడు రావాలంటే సీతమ్మని తీసుకొచ్చేసుకున్నాడు. అప్పుడు ఏం చేయాలి, మానసికంగా ముందు బలహీనం చెయ్యాలటండి. ఇప్పుడు చూడండి, మనం చాలా బలవంతులు అనుకోండి, అవతల వాళ్ళు ముందు వాళ్ళ మనసుని డౌన్ చేయాలన్నమాట. ఎలాగా, మానసికంగా కుంగిపోవాలన్నమాట. మానసికంగా కుంగిపోతే మనతో యుద్ధం చేయేటువంటి ఆసక్తి ఉండదు, ఉత్సాహం ఉండదు, ధైర్యం ఉండదు, బలం ఉండదు. ఎప్పుడైతే మానసికంగా ఎవరైతే బలహీన పడిపోతారో వీళ్ళకి నిజంగా ధైర్యం ఉండదు, బలం ఉండదు, ఉత్సాహం ఉండదు, ఒక తపన యుద్ధం చేయాలి, వాళ్ళని గెలవాలి అనేటువంటి తపన కూడా ఉండదటండి. అందుచేత మన యొక్క హనుమంతుల వారు ఎంతో విజ్ఞతతో ఉంటారు కదా. అందుకని ఆయన ఏం చేశారు, మానసికంగా దెబ్బతీయాలి అనేసి మనసులో అనుకున్నారట. ఇప్పుడు మనం అలాగే మన ఇంటికి ఎవరైనా దొంగలు పడ్డారు అనుకోండి, ఇక్కడ మనం కొంచెం ఉదాహరణ తీసుకుందాము. దొంగలు పట్టి దొంగతనం చేసేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు చేసుకెళ్ళిపోతే ఇదివరకట్లాగా పూర్వకాలం అయితే ఏమి చేసేవారు, ఏమీ ఉండేది కాదు. ఈ యొక్క ఇంద్రియాలతోటి దొంగతనం చేస్తే, అంటే కాళ్ళు చేతులతో దొంగతనం చేస్తే
ఎలాగోలాగా రాజు అయితే రాజుల కాలం కాబట్టి రాజులు పట్టుకుంటారు. అలాగా అంతరంగంలో దొంగతనం చేసి అంతరంగంలో ఆలోచన ఎలా అయితే ఉంటుందో దానికి శిక్ష ఎవరు? అంతరంగంలో చేసేటువంటి కర్మకి, దుష్కర్మకి ఆ యొక్క పరమాత్మే సమాధానం చెప్తాడు అనేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎలాగానంటే గనక ఇప్పుడు నిజంగా భౌతికంగా ఆలోచిద్దాం. మన ఇంట్లో ఎవరైనా దొంగతనం చేశారు, వాళ్ళు ఏం చేస్తారు? పోలీసులు పట్టుకుంటారు. ఈ సీసీ కెమెరాల ద్వారా వాళ్ళని చూసేసి పట్టుకుంటారు. అక్కడ మళ్ళా సామాన్ని ఉపయోగిస్తారు. సౌమ్యంగా అడుగుతారు, ఎరా వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసావా, పలానా వస్తువు తెచ్చేసావంట కదా అని అడుగుతారు. అబ్బాయి నేను తీయలేదండి అంటే సౌమ్యంగా చెప్తారు. మళ్ళా దానం అనేసి, ఒరే వదిలేరా, దాంట్లో నీకు కొద్దిగా ఇప్పిస్తాన్రా అనేసి పోలీసులు బతులాడతారు ఆ దొంగని. అయినా సరే వాడు దొంగడు. అప్పుడు ఏం చేస్తారు? ఓ 2 దెబ్బలేస్తారు. అయినా సరే వినలేదు అని అనుకోండి, వాడికి శిక్ష ఎలా వేస్తారండి? ఒక కారాగార జీవితకాలం వేసేస్తారు. మరీ దుర్మార్గం పని అయితే గనక శిక్ష, ఉరి శిక్ష అనేది వేస్తారు. ఏంటంటే వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని బట్టి అలా వేస్తారు. అంటే ముందు ఈ 3 కూడా, పై 3 కూడా అనుసరిస్తారనమాట ప్రజలందరూ కూడా, లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా. అలాగే మనం కూడా అంతే కదా, మన పిల్లల విషయంలో అలాగే చేస్తాము, గవర్నమెంట్ విషయంలో కూడా పోలీసులు కూడా అలాగే చేస్తారు. అంటే ఇక్కడ ఈ రావణాసురుడికి కూడా సంతాన భేదాలు ఏమీ కూడా పనిచేయలేదు, దండోపాయమే కరెక్ట్ ఇతనికి అనేటువంటి ఒక ఆలోచనలోకైతే మన హనుమంతుల వారు వచ్చేసారనమాట అండి. అలా అప్పుడు రాముడికి ఈ రాక్షసుని రావణాసురుడిని చంపాలంటే ఏం భయం లేదు. ఎందుకంటే బాలకాండలో చిన్నతనంలోనే విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం తీసుకెళ్లిపోయారు కదా రామలక్ష్మణులు ఇద్దరిని. తీసుకెళ్లిపోతే అక్కడ ఖరదూషణులు అనే 2 రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తూ ఉంటే గనక 16,000 మంది రాక్షసుల్ని ఒకేసారి సంహారం చేశారు రామచంద్ర ప్రభువు. అటువంటి రామచంద్రుడికా ఇప్పుడు ఏమీ భయం లేదు ఈ రావణాసురుడిని చంపాలంటేనే. అందుచేత అప్పుడు రాము అలా చేశారు కాబట్టి చిన్నగా ముందు వాళ్ళ యొక్క పరివారాన్ని దెబ్బతీయాలి అనేటువంటి ఒక నిశ్చయానికి అయితే వచ్చారండి మన హనుమంతుల వారు. అలా నేను కూడా కొద్ది మందినే బాధిస్తాను అనేసి అనుకున్నారు. ఇక్కడ మళ్ళా అతని యొక్క అంతర్గుణాలు, లోపల ఉండేటువంటి పైకి కనిపించేవి అందరికీ తెలుస్తుంది, లోపల ఉండే ఆలోచనతోటి వచ్చే గుణాలు ఉంటాయి చూడండి, అంతర్గుణాలు. ఏమేంటంటే అవి మన యొక్క పరిస్థితిని తెలియజేస్తా ఉంటది. పైగా చక్కగా నటిస్తా మాట్లాడేస్తా ఉంటాం. లోపల ఆలోచన ఏంటంటే, ఎవరైనా మన దగ్గరికి వచ్చారు, ఏదైనా అప్పు కావాలనే వచ్చారు అని అనుకుందాం అనుకోండి, ఓ నవ్వుతా వచ్చి అలా గంగి అయితే పట్టుకెళ్ళండి అని ఇస్తాం. మనసులో ఏమనుకుంటామంటే, అబ్బా వీళ్ళకి ఏం పని ఏం లేదు, అస్మానం ఇది కావాలి అది కావాలని మన దగ్గరికి వస్తారండి. అంటే అక్కడ లోపల అంతర్గుణం చూడండి. అక్కడ అటువంటి అంతర్గుణాలను కూడా భగవంతుడు అవి లెక్క చేస్తారనమాట అండి. అందుచేత ఇక్కడ ఏం చెప్తారనంటే ఆ గుణాలు మన యొక్క అంతర్ పరిస్థితిని తెలుస్తా ఉంటది మన ఆలోచన ద్వారా. అలాగే కర్మలు ఏంటి? బయటికి చేసేవి, మనం ఇవ్వడం గాని, తీసుకోవడం గాని, తిట్టడం గాని, కొట్టడం గాని, ఇవి పైకి కనిపించేటువంటి గుణాలు అనమాట. ఇవన్నీ కర్మలు అనమాట. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఈ యొక్క రాక్షసులందరూ కూడా ఎదుటి వాళ్ళని ఎప్పుడూ కూడా దండిస్తూ, హింసిస్తూ, భయపెడుతూ వాళ్ళ యొక్క సంపదలన్నీ లాక్కోవడమే కదా ఇక్కడ వీళ్ళ రాక్షసులు చేసేటువంటి పని అంతా కూడాను. అలాగే తమో గుణం, ఈ గుణాలలో 3 రకాల గుణాలు ఉన్నాయి కదా, తమో గుణం, రజోగుణం, సత్వగుణములు. ఈ తమో గుణంలో ఉండేటువంటి మనుషులు గాని, రాక్షసులు గాని ఎలా ప్రవర్తిస్తారు అని తెలియజేసుకుందాం. ఇక్కడ ఏంటంటే తమో గుణం కలిగినటువంటి వాళ్ళు అవివేకంతో ఉంటారటండి. అజాగ్రత్త అంటే, జాగ్రత్త అంటే ఎరుక లేకుండా చేస్తారు ఏ పని చేసినా. అలాగే మోహం, విపరీతమైన మోహం. ఎలాగ మోహం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ వస్తువులన్నీ మనకే కావాలనుకోవడం. అలాగే శారీరక కోరికలు అంటే ఎదుటి వాళ్ళకి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ మనకు కావాలనేసి కోరుకోవటం. మనకు ఒక కారు గాని, బంగ్లాలు గాని, నగలు గాని, ఇంకా ఏమైనా బయట లగ్జరీస్ బోల్డ్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనం కావాలనేసి కోరుకుంటాం. ఏంటి? మన స్తోమతను అక్కడ అర్థం చేసుకోము. అక్కడ ఎదుటి వాళ్ళు బాధపడితేరేమో అవి మనం తీసుకుంటేనే, అడిగితేనే, ఒకవేళ భర్తని అడిగినా, భార్య అడిగినా భర్త యొక్క స్థితిని చూసి అడగాలి కదా. అలాగే పుట్టింటి దగ్గర నుంచి కూడా ఏమైనా తెచ్చుకోవాలంటే పుట్టింటి వాళ్ళకి ఇవ్వగలిగే ఉందా లేదా అని కూడా మనం ఆలోచించాలి. అక్కడ మన యొక్క గుణాలు తెలియజేస్తా ఉంటాయి అన్నమాట, మన కోరికలు అన్నమాట. ఇలా అలాగే నా సంతోషం కోసం, నా సుఖం కోసం, ఎవరు చచ్చిపోయినా పర్వాలేదు, ఎవరు బాధపడ్డా పర్వాలేదు, ఎవరు ఎంత బాధపడినా, ఎంత హింస పడినా
ఏమైనా పర్వాలేదు, నాకు అవన్నీ కావాల్సిందే అనేటువంటి గుణం ఎవరికి ఉంటుందంటే తమో గుణం కలిగినటువంటి వాళ్ళకి ఉంటుంది. అటువంటి గుణవా కలిగినటువంటి వాళ్ళు వాళ్ళని తమో గుణస్థులు అంటారనమాట. తమో గుణం కలిగినటువంటి వాళ్ళు. దానికి ఉదాహరణ ఎవరంటే కుంభకర్ణుడు. కుంభకర్ణుడు ఏముందండి, ఆయన ఒక 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు తిండి తింటాడు. ఆ తిండి తినే సమయంలో ఎన్ని జంతువుల్ని తింటాడో కదా, అక్కడ హింసే కదా. ఎవరేమైనా పర్వాలేదు, నాకు కడుపు నిండా ఆహారం కావాలి, అదొక్కటే అతని కోరిక. హాయిగా నేను శరీరానికి నిద్రనివ్వాలి, కడుపుకి ఆహారాన్ని పెట్టాలి, ఆ రెండో కోరుకుంటాడు అనమాట ఆ ఆ కుంభకర్ణుడు. అంటే మనం అలా ఆ తమో గుణంలో ఉండకూడదు అనేసి కూడా ఇక్కడ ఈ గుణాన్ని తెలియజేస్తున్నారు. అలాగే రజోగుణం. రజోగుణం ఏంటంటే ఎప్పుడూ కూడా వాళ్ళ కర్మలన్నీ కూడా చెడు కర్మల కిందే ఉంటాయి. అలాగే కోరికలు, ఈ రజోగుణం కలిగినటువంటి వాళ్ళకి కోరికలు ఉంటాయి, ఆసక్తి, లోభం, అధర్మంగా సంపాదించాలి, ఎలాగోలా సంపాదించేయాలి. ఒక 100కి 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీ అయినా సరే మనం సంపాదించేది ఆ వడ్డీ వ్యాపారం చేసి. అలాగే ఏదైనా ఒక బిజినెస్ చేస్తుంటే ఒక 10 రూపాయలు అమ్మవలసిన వస్తువును 100 రూపాయలకి అమ్మేయడం, అది కూడా అత్యాశే కదా. అదే కదా రజోగుణం. ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తామంటే మనకి నష్టం లేకుండా అవతల వాళ్ళకి బాధ కలగకుండా చెయ్యాలి వ్యాపారం చేసిన కదా. అలా ఎప్పుడు కూడా అలా అధర్మంగా గాని సంపాదించాలి అనేటువంటి గుణాలు దాని రజోగుణం. అలాగే అక్కడ కూడా ఏంటంటే నేను సుఖంగా ఉండాలి, మీరు బాధపడినా పర్వాలేదు, అలాగని దేనికైనా తెగిస్తారటండి అటువంటి వాళ్ళు. ఇప్పుడు అలాగే రావణాసురుడు అలాగే కదా తెగించేసి మాయావేషంతో వచ్చి మన సీతమ్మని తీసుకొచ్చేసుకున్నారు. అలా ఎప్పుడు కూడా ఎంతకైనా కూడా తెగిస్తా ఉంటారు ఈ రజోగుణంగాలు. వాళ్ళు కూడా కేవలం వాళ్ళ సుఖం కోసమే అనమాట ఎప్పుడు కూడాను. కాకపోతే మరీ అంత దుర్మార్గంగా కొంచెం తమో గుణం కంటే కొంచెం బెటర్ గా ఉంటారనమాట ఈ రజోగుణం కలిగినటువంటి వాళ్ళు. కాకపోతే ఒక పక్కన వీళ్ళకి కొంచెం భక్తి అనేది కూడా ఒక రవంతా ఉంటుందన్నమాట, 1% అనేది ఉంటుందన్నమాట. ఒక్కసారి అయినా ఆలోచిస్తారనమాట. అలాగే ధర్మం అనేది కూడా చెప్తున్నారు ఇక్కడ. ఎలాగంటే ధర్మం అనేది ఎప్పుడు ఈ రజోగుణానికి ఏంటి, తమో గుణానికి ఏంటి, సత్వగుణానికి ఎప్పుడు కూడా ధర్మం అనేది ఎప్పుడు ఏ కాలంలోనే కూడా మారదు అని చెప్తున్నారు. కాలాలు మారితే, ఋతువులు మారితే, యుగాలు మారితే, కానీ ధర్మం ఎప్పుడు ఒకటే. ఏంటి ఆ ధర్మం అని అంటే ఎదుటి వాళ్ళని హింసించకూడదు, బాధ పెట్టకూడదు, అన్యాయంగా సంపాదించకూడదు. ఇదే ధర్మం అంటే. వేరే ఏది లేదండి. ఎదుటి వాళ్ళని సుఖ పెట్టడమే ధర్మం, సంతోష పెట్టడమే ధర్మం, సేవ చెయ్యడమే ధర్మం. ఈ యొక్క గుణాలలో ఉండాలి మనము అని చెప్తున్నారు ఇక్కడ. అలా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని కూడా, ఎవరిని హింసించకుండా, బాధ పెట్టకుండా, ఎవరు ఉసురు పోసుకోకుండా కూడా మనం ఉండాలి. ఎదుటి వాళ్ళని బాధ పెడితే అదంతా కూడా మనకే కదా. ఒక మాట అన్నా బాధపడ్డారంటే ఆ బాధ మనకి రివర్స్ లో వచ్చేస్తుంది. ఏదో రూపంగా మన్నాడు మళ్ళా మనకి రివర్స్ లో ఎవరో ద్వారా అదే మాట మనల్ని తిడుతూ ఉంటారు, అంటూ ఉంటారు కదా. అలా ఉండాలి. ఎప్పటికీ మారనిది ధర్మం ఒకటే. మిగతా అన్ని మారుతా ఉంటాయటండి. శరీరాలు మారిపోతాయి, ఋతువులు మారుతాయి, కాలాలు మారుతాయి, యుగాలు మారుతాయి, కానీ ధర్మం ఎప్పటికీ ఉంటుంది. మారకుండా ఉండేటువంటిది ధర్మం ఒకటే అని కూడా చెప్తున్నారు ఇక్కడ ఈ సుందరకాండలో. ఎగ్జాంపుల్ కి ఏంటంటే రావణాసురుడు ఉన్నాడు కదా. అలాగే మన లోకంలో కూడా ఎంతో మంది దుర్మార్గులు ఉన్నాడు. ఒక రాజకీయ నాయకులు ఏమన్నామండి, ఎవరైనా సరే బోల్డ్ ఎంత సంపాదించేస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు, అదంతా ధర్మ న్యాయార్జితం అయితే ఏమీ కాదు కదా. అక్కడ ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా నాదే, నా పిల్లలకే, నా మనవలకే, నా ముని మనవలకే, నా సంసారానికే, నా బంధువులకే, నా స్నేహితులు అనేటువంటి నేను నాదే అనేటువంటి గుణం ఎప్పుడైతే ఉంటుంది ఈ అలా ఉన్నది కదా. దేవతలందరి సంపదలు కూడా తెచ్చేసుకున్నాడు తనే, అది కూడా నాదే అనుకున్నాడు. ఇలాగా ఉంటుంది ఈ రజోగుణం. ఈ ఉదాహరణ ఎవరంటే రావణాసురుడే రజోగుణానికి. ఓకే. సత్వగుణం. ఇంకా సత్వగుణం అంటే ఎలాగంటే విభీషణుడు. దీనికి ఉదాహరణ ఎవరిని చెప్పాలంటే విభీషణుడు. తను ధర్మంగా ఉంటాడు, ఎదుటి వాళ్ళని ధర్మంగా ఉంచడానికి ప్రవర్తిస్తాడు, ప్రయత్నిస్తాడు. అబ్బో ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అనేసి కూడా చెప్తా ఉంటాడు. ఈ ధర్మంతో ఉండే వాళ్ళని ఏమంటారంటే బుద్ధిజీవులు, జ్ఞాన జీవులు అని కూడా అంటారటండి. ఈ జీవులు అంటే ఈ జీవాత్మే కదా ఈ శరీరంలో ఉండేది. అందుకని బుద్ధిజీవులు, జ్ఞాన జీవులు అంటారు ఈ సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు. ఆయనకు ఉదాహరణ ఎవరంటే విభీషణుడు. విభీషణుడు ఏం చేశాడు, తనకి నచ్చట్లేదు అన్నగారు చేసే పనులన్నీ కూడాను. తప్పు తప్పు అని చెప్తున్నాడు, కానీ ఉండాలి కదా, లంకలో ఉన్నాడు. లాస్ట్ కి ఇంకా భరించలేక సీతమ్మని తీసుకొచ్చేసిన తర్వాత కూడా, అన్నా సీతమ్మని తీసుకురావడం తప్పు, అధర్మం, అది చెయ్యొద్దు, అటువంటి తప్పుడు పని చెయ్యొద్దు అన్నా సరే తీసుకొచ్చుకున్నాడు. అలాగే మారీచుడు కూడా చెప్పాడండి అక్కడ.
అక్కడ రావణాసురుడు సీతమ్మని తీసుకొచ్చే ముందు మారీచుడిని అడుగుతాడనమాట, నువ్వు మాయా బంగారు లేడి రూపంలో వెళ్ళు, సీతను మోహింప చెయ్యి, అప్పుడు రాముడు దాన్ని వెతకడం కోసం నీ దగ్గరికి వస్తాడు, నేను అప్పుడు సీతమ్మని తీసుకొచ్చేస్తాను అని అంటే, ఇక్కడ కరదూషణులు యుద్ధం చేశారు అని అన్నాను కదా, అక్కడ దెబ్బతిన్నాడటండి ఈ యొక్క మారీచుడు. అయితే రావణాసుర వద్దు వద్దు, రాముడు తక్కువ వాడు కాదు, అతని దెబ్బల రుచి నేను తిన్నాను, నాకు తెలుసు అతని దెబ్బ ఏంటో, అందుచేత వద్దు వద్దు అని కూడా చెప్పాడటండి. అంటే తన తోటి వాళ్ళే, తన తోటి రాక్షసులే చెప్పారు, చెప్పినా సరే మన యొక్క రావణాసురుడు వినలేదు. అంటే అక్కడ అతను ఏమనుకున్నాడంటే చూడండి, అతని యొక్క మంచి బుద్ధి ఏమనుకున్నాడు, నేను వెళ్ళకపోతేనే చంపేస్తాడు, వెళితే రాముడు చంపేస్తాడు, ఈ వెళ్ళకపోయి రావణాసురుడి చేతిలో చనిపోవడం కంటే కూడా నేను ఆ రాముడి చేతిలోనే, అంటే రాముడు అంటే ఎవరు, సాక్షాత్తు పరమాత్మ విష్ణు భగవానుడే కదా, ఆయన చేతిలో మరణించడం నాకు చాలా సంతోషం కదా, నా జీవితానికి నాకు మోక్షం కలుగుతుంది కదా అనేటువంటి ఆలోచనతోటి ఆయన యొక్క మాయా లేడి రూపంలో వచ్చి ఆ యొక్క రామచంద్రుల వారి చేతిలో మరణింపబడ్డాడు, అతనికి మోక్షం దొరికింది. చూడండి రాక్షసులు కూడా ఎంత విజ్ఞతతో ఆలోచిస్తున్నారో, రావణాసురుడికి బుద్ధి చెప్తున్నారు, అయినా సరే వినట్లేదు. ఇక్కడ శుద్ధ సాత్విక గుణం, ఇక్కడ సత్వగుణం అయ్యింది విభీషణుడు ఉదాహరణ. శుద్ధ సాత్విక గుణం అంటే ఎవరు, రామచంద్ర ప్రభు. ఆయన దగ్గర వెతుకుదామనే ఒక్క చెడ్డ గుణం కూడా లేదండి, ఒక చెడు ఆలోచన గాని, ఒక చెడు గుణం గాని ఎప్పుడైనా వెతుకుదాము అనేసి అనుకుంటే గాని ఎప్పుడు కూడా మనకి రామచంద్రుల వారి దగ్గర నుంచి దొరకదు. శుద్ధ సాత్విక గుణము, శుద్ధ సాత్వికం అంటే ఏంటి, ఒక ప్యూర్ వైట్ పేపర్ ఎలా ఉంటుంది, దాని దగ్గర ఇంత చిన్న మరక కూడా, చిన్న చుక్క కూడా లేకుండా ఎంత ప్రకాశవంతంగా, ఒక దివ్య శక్తి, ఒక సూర్యశక్తి ఎంత తేజస్సుగా, ఎంత శక్తివంతంగా వెలుగుతూ ఉంటుందో అంత మన రామచంద్ర ప్రభు వారు అంత శక్తి సంపన్నుడు, అంత శుద్ధ సాత్విక గుణం కలిగినటువంటి వాడు మన రామచంద్ర ప్రభువు. అంత గొప్పవాడైనటువంటి మన రామచంద్ర. ఇక్కడ గుణాల గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఇలాగ ఇక్కడ ఇప్పుడు రావణాసురుడి గురించి ఇంకా ఆలోచన చేస్తున్నారు ఆంజనేయులు వారు. ఎలా చేస్తున్నారంటే, స్నేహితులందరూ కూడా మంచిగా ఉంటే రాజు కూడా మంచివాడు అవుతాడు కదా, రాజు మంచివాడు ఉంటే తన యొక్క మంత్రులు పరివారం అందరూ మంచిగా ఉంటారు కదా, ఇతనే మంచిగా లేడు వాళ్ళు మంచిగా ఉండరు. ఒకవేళ అతను మంచి చెప్పినా ఈ యొక్క మంత్రులేటి ఎవరైనా ఆ యొక్క ఆస్థానంలో ఉండేవారు మంచి చెప్పినా ఇతను వినట్లేదు. అలాంటప్పుడు ఇంకేం చెయ్యాలి ఇతన్ని, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. ఇక్కడ మనం ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి అని అనుకుంటాం అనుకోండి, ఏం చేస్తాము, ఇప్పుడు ఇదివరకు అయితే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి పెళ్లి చేసేవాళ్ళం అమ్మాయికి. ఏం చేద్దంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, బుద్ధులు ఏంటి, గుణగణాలు ఏంటి, మన అమ్మాయిని మంచిగా చూసుకుంటారా, వాళ్ళు బాగా ఉంటేనే కదా మన అమ్మాయికి పుట్టేటువంటి కూడా అందరూ కూడా మంచి గుణాలతో ఉంటారు కదా. శుద్ధ సాత్విక గుణం, సత్వగుణం ఉండేటువంటి వాళ్ళే కదా ఎప్పుడు కూడా ప్రజ్వరిల్లుతూ ఉంటారు లోకాలన్నిటిలో కూడా. ఇప్పుడు విభీషణుడు అలా ఉండబట్టే కదా ఇప్పటికీ కూడా చరిత్రలో విభీషణుడు గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం కదా. అలాంటి గుణాలు ఎవరి దగ్గరైనా ఉంటాయి అనేసే కదా మన పిల్లలకి పెళ్లి సంబంధాలు అవి చూడటం కదా. ఎందుకంటే మంచి వంశంలో ఉండాలి, మంచి వంశంలో మన అమ్మాయి పడాలి అని మన యొక్క వాళ్ళ గుణగణాలన్నీ ఆలోచించి ఎలా చేస్తామో ఇక్కడ రావణాసురుడి యొక్క గుణగణాలన్నీ కూడా అంచనా వేస్తున్నారు హనుమంతుల వారు. అలాగా అప్పుడు వచ్చారు కదా, నువ్వెవరు అని అడిగాడండి రావణాసురుడు ఆంజనేయ స్వామిని. అంటే లేదు నువ్వెలా ఉంటావో నిన్ను చూద్దామని వచ్చాననేసి చాలా చమత్కారంగా హనుమంతుల వారు చెప్పారు. లేదు నువ్వెవరు, ఎందుకు వచ్చావు చెప్పు అనేసి రావణాసురుడు అడుగుతున్నాడు. అడుగుతా ఉంటే అప్పుడు హనుమంతుల వారు ఎంతో వినయంగా చెప్తున్నారు, మా రాజు సుగ్రీవుడు, నేను ఆయన దగ్గర మంత్రిగా ఉంటాను, నేను సుగ్రీవుడే మంత్రిగా ఉంటాడు, రాజుగా ఉంటాడు కాబట్టి నన్ను దూతగా పంపించాడు, సీతమ్మని చూసిరా. రాముడు కూడా చెప్పాడు సీతమ్మ ఎక్కడుందో వెతికిరా అనేసి నన్ను దూతగా పంపించారు. నేను ఇక్కడికి సరైన మార్గంలోనే వచ్చాను, నేను అన్యాయంగా దుర్మార్గంగా ఏమీ నీ లంకలోకి రాలేదు నేను. అందుచేత నువ్వు మారితే నీ యొక్క సీతమ్మని అప్పగించేస్తే నీకు మరణం తప్పుతుందా అంటే ఇక్కడ హనుమంతుల వారు కూడా చెప్తున్నారు, నువ్వు మారితే మంచిగా ఉండి రాముడికి సీతమ్మని అప్పగించేస్తే నీకు మరణం తప్పుతుంది అనేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ నువ్వు మరి ఇది వరకు వరాలు కోరుకున్నావు కదా, మానవుల వల్ల తిరియ జాతుల వల్ల నాకు మరణం, వీళ్ళ తప్ప మిగతా వాళ్ళు ఎవరితో రాకుండా ఉండాలని.
నరులు అంటే మన మానవులందరూ, తిరియక్ జాతి అని అంటే కూడా మనం కూడా చెప్పుకున్నాం ఒకసారి. ఇంకొకసారి వెన్నుపాము అడ్డంగా ఉండేటువంటి వాళ్ళు, అంటే వెన్నుపాము ఆకాశాన్ని చూస్తుంది, అంటే ఇలా పాకే జంతువులు అలా అటువంటివన్నీ, ఈ కుక్కలు ఇవన్నీ కోతులు ఇవన్నీ కూడానండి. అటువంటి వాటి ద్వారానే నాకు మరణం అని కోరుకున్నావు కదా నువ్వు వరం. అని చేత నువ్వేం చేస్తావు, నేను వానరుడిని, ఇప్పుడు నేను వచ్చాను కదా నీకు మరణం సంభవిస్తుంది. నీకు ఆ మాత్రం తెలీదా? నాకు తెలిసిందే, మేము వానరులమే, కోతులమే, అరణ్యాల్లో ఉండేటువంటి వాళ్ళమే, వేరొక భార్యను తీసుకురాకూడదు అనేటువంటి జ్ఞానం అయితే మాకు ఉంది కదా. నీకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా? మానవుడిగానే కదా పుట్టావు, గుణాలంటే రాక్షస గుణాలు ఉన్నాయి కానీ నీకు ఆ మాత్రం తెలియలేదా? నీకు ఆ మాత్రం నీతి తెలియలేదా? నీకు ఆ మాత్రం ధర్మం తెలియలేదా అనే హనుమంతుల వారు రావణాసురుణ్ణి ప్రశ్నిస్తున్నారటండి. మాత్రం నీకు తెలియట్లేదా? ఇంత పండితుడివే, ఇంత తపశక్తిశాలివే, నువ్వు ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసేవే, నీకు వేదాలన్నీ చెప్పాడివి కదా, అటువంటిది తెలియలేదా నీకు? రాముడి శక్తి నీకు తెలీదు. రాముడి శక్తి మా శక్తి కలిస్తే నువ్వెందుకు పనికిరావు, నువ్వు మమ్మల్ని ఎదిరించలేవు అనేటువంటి ఒక సూచన గనక హనుమంతుడి వారు చేస్తున్నారనమాట అండి. నువ్వు ఇప్పుడు హనుమంతుల వారు చెప్తారండి ఒక చోట, నువ్వు మామూలుగా సుగ్రీవుని మంత్రినే అని తక్కువగా చెప్పుకున్నారు అక్కడ పరిస్థితిని బట్టి. ఇక్కడ ఏం చెప్పారు, తన యొక్క శక్తి సామర్థ్యాన్ని ఏం చూపిస్తున్నారు, రాముడి శక్తి మా శక్తి కలిస్తే నువ్వెందుకు పనికిరావు అంటే, హనుమంతుడి వారి యొక్క విజ్ఞత ఎలా ఉందంటే, ఎక్కడ తక్కువగా చేసుకోవాలో తనని అలాగే ఎక్కడ ఎక్కువగా చేసుకోవాలో తనని అనేసి కూడా ఇక్కడ నీతి అనేది, ఇక్కడ జ్ఞానం అనేది ఉంది. మనం కూడా అవసరమైన చోట మన యొక్క ప్రతిభని చూపించాలి. అక్కడ అవసరం లేదు, ఎదుటి వాళ్ళు తనకంటే తక్కువ బలవంతులు అని అనుకోండి, మనం అక్కడ తగ్గి ఉండాలి. ఈ యొక్క నీతి అనేది మనం ఈ యొక్క సుందరాకాండ ద్వారా మన అందరం కూడా తెలుసుకోవాలి. మన సినిమాలో డైలాగులు ఎక్కడ ఉంటాయి కదా, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి అనేటువంటి ఏవో డైలాగులు కూడా ఉంటాయి కదా. నిజంగా కూడా ఇవన్నీ కూడా ఇందులో నుంచి అందులో నుంచి వచ్చినాయే అవన్నీ కూడాను. అలాగే మరి రాముడి యొక్క గుణగణాలు చెప్తున్నారు ఇక్కడ చూడండి. ఈ యొక్క సుందరాకాండ ఎందుకు గొప్పదైందో ఒకసారి చెప్పుకుందాం మనం. ఇక్కడ రాముడు లేడు ఈ సుందరాకాండలో, రాముడు ప్రవేశం లేదు ఇక్కడ. ఇక్కడ ఎవరో సీత, రావణాసురుడు, ఈ యొక్క హనుమంతుల వారు ఎక్కువ పాత్ర. రాముడు లేకపోయినా రాముడి యొక్క ప్రస్తావన 3 చోట్ల, అక్కడ చెట్టు మీద నుంచి ఒకసారి రామాన్ని గానం చేశాడు, మళ్ళా దిగిన తర్వాత సీతమ్మ కోసం ఇంకొకసారి చంద్రుడిని గుణగణాలన్నీ వర్ణించాడు. ఇక్కడ మళ్ళా రావణాసురుడికి యొక్క రామచంద్రుడి యొక్క గుణగణాలన్నీ వర్ణిస్తున్నాడు. రాముడు అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజు యొక్క చక్రవర్తి యొక్క పుత్రుడు. అలాగే వాళ్ళ నలుగురు అన్నదమ్ములు ఇలాగా వనవాసం కోసం వచ్చారు అడవిల్లోకి అనేసి కూడా, రాముడు ఎంతో గొప్పవాడు, బలశాలి. వాళ్ళ యొక్క తమ్ముళ్ళు 3 ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తనతో సమానంగా, లక్ష్మణుడు కూడా ఉంటాడని ఎక్కువ చేయట్లేదు. భర్త శత్రుఘ్నులు చిన్నవాళ్ళు కదా, వాళ్ళ రాజ్యంలో ఉన్నారని వాళ్ళ మీద కూడా తక్కువ ప్రేమ అయితే లేదు. ఇక్కడ రావణాసురుడికి ఉంది కదా, ఎవరిని కూడా లెక్క చేయడు కదా, తండ్రిని లెక్క చేయడు, తమ్ముడు కుబేరుని లెక్క చేయడు, ఇలాగ విభీషణుని కుంభకరుని ఎవరిని కూడా లెక్క చేయడు, నేనే గొప్ప అని అనుకునేటువంటి మనస్తత్వం ఉంది కదా. అందుకని ఇక్కడ రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు హనుమంతుల వారు. ఎలాగా రాముడు తన తల్లిదండ్రుల్ని ఎంతో గౌరవంగా ఎంతో ప్రేమగా చూస్తాడు, భయభక్తులతో ఉంటాడు. అలాగే తన తమ్ముళ్ళని 3 కూడా తనతో సమానంగా చూస్తాడు. ఎక్కువగా లక్ష్మణుడు కూడా ఉంటాడని ఎక్కువ చేసి భర్త శత్రువుని తక్కువగా చూడట్లేదు. అలాగే మేమున్నాం కదా వానరులు, ఈ సుగ్రీవుణ్ణి గాని నన్ను గాని మమ్మల్ని అందరినీ కూడా తనతో సమానంగా ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, మర్యాద చేస్తాడు మాకందరికి. అంత గొప్పవాడు నా రామచంద్రుడు అనేసి కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నువ్వు నీ పరివారం కూడా ఇలాంటి గొప్పతనాలు ఏమి నీ దగ్గర లేవు, నువ్వెక్కడ రాముడెక్కడ అనేటువంటి తన యొక్క రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క హనుమంతుల వారు చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక చిన్న జ్ఞానం అనేది, నీతి అనేది మనం తెలుసుకుందాం. ఒక ఇంట్లో చూడండి, అన్నదమ్ములు ఉంటారు, 2, 3, 4 ఉంటారు. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు గాని సమస్యలు గాని వస్తాయి. అప్పుడు ఏం చేయాలి, ఏదైనా ఒక చిన్న మాట అనేసుకోవాలి, ఒక మనసులో ఒకటి అనేసుకోవాలి, చెప్పేసుకుని మర్నాడు మామూలుగా ఉండాలి. అదే లైఫ్ లాంగ్ సాగదీసుకోకూడదు. అప్పుడు నన్ను అలాగన్నాడు, ఇప్పుడు నన్ను ఇలా చేశాడు, లేకపోతే నా ఆస్తి ఇలా దుబ్బేశాడు, లేకపోతే 1 లక్ష రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు, లేకపోతే 1 సెంటు భూమి ఎక్కువ తీసుకున్నాడు, ఇలాగ సాగదీసుకుంటూ తరతరాలుగా పెంచుకోకూడదు.
చూడండి మన వంశీ సార్ కూడా ఇక్కడ ఏం చెప్తారు, 3 సార్లు ఉపేక్ష చేయండి, 3వ సారి తిరగబడండి. అలా కొద్దిగా ముందు చిన్న చిన్న మనస్పర్ధలకి సౌమ్యంగా ఉండి తర్వాత అప్పుడు ఒకసారి మనం తిరగబడాలి. అక్కడ మన యొక్క ధర్మాన్ని మనం చెప్పాలి, ఇది కాదు ఇలాగనేసి. అక్కడ మనం కొద్దిగా చిన్నగా సైజు మాటలతో యుద్ధం చేసుకోవాలి. యుద్ధం చేసుకుని మరలా మన్నాడు ఓ అన్నయ్య ఓ తమ్ముడు అనేసి మనం మాట్లాడేసుకొని ఆ యొక్క బంధుత్వాన్ని కొనసాగించుకోవాలి తప్ప విరోధంతో శత్రుత్వంతో ఉండకూడదు జీవితాలు అనేటువంటి నీతి అయితే ఇక్కడ నేర్చుకోవాలి మనం కదా. రామచంద్రుల వారి దగ్గర నుంచి అన్నదమ్ముల యొక్క సఖ్యత గురించి నేర్చుకోవాలి. రామచంద్రుడు ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి చిన్న ఒక మాట మాట్లాడుకోవడానికి కూడా మనకి అవకాశం ఇవ్వలేదు. రామచంద్రుల పేరు తల్లిదండ్రుల దగ్గరనే అంత ప్రేమను చూపించారు, అన్నదమ్ముల దగ్గర నుంచి స్నేహితులు, ఈ యొక్క వానరులు ఏంటి, ఈ విభీషణుడు ఏంటి, ఒక గుహుడు తెలుసు కదా మనకి, అందరితోటి కూడా సమానమైనటువంటి ప్రేమని పంచారు రామచంద్ర ప్రభు వారు. అటువంటి జీవితాన్ని, ఎందుకని రామరాజ్యం అని అంటారు, ఎందుకని అంటే రాముడి యొక్క సుగుణాలన్నీ కూడా 16 గుణాలు అని అంటారు కదా, ఆ గుణాలలో ఇవి కూడా వచ్చేస్తాయి. అటువంటి గుణాలు మనందరం కూడా కలిగి ఉంటే రామచంద్రుల ప్రభువు లాంటి అంతటి వాళ్ళ మనం కూడా కాగలుగుతాము. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. అలాగే ఇంద్రియాలతో కనుక తప్పు చేస్తే ఊళ్ళో వాళ్ళందరికీ తెలిస్తే, ఇంద్రియాలంటే మన కాళ్ళు చేతులతో ఏవైనా మనం పొరపాట్లు తప్పులు ఎవరినన్నా తిట్టినా కొట్టినా ఎవరినన్నా తన్నినా అందరూ చూస్తారు, అక్కడ వాళ్ళు తీర్పు చెప్తా ఉంటారు. అలాగే బుద్ధితో చేస్తే రాజుకి తెలియకపోతే గనక లోపల ఉండేటువంటి అంతరాత్మకు చూస్తాడండి, మన లోపల ఎటువంటి ఆలోచన. ఇప్పుడు సీతమ్మని తీసుకురావడానికి అనేది తన మనసులో ఆలోచన కదా, సీతమ్మ కావాలి అనేసి మాయోపాయంతో తీసుకొచ్చాడు. అంటే ఆ అంతరంగంలో ఉండేటి గుణాన్ని మనం కూడా ఒక తప్పు పని చెయ్యాలి అని అనుకున్నామే అనుకోండి, అబ్బాయి ఎవరు చూడట్లేదు, మనం అది తెచ్చేసుకుందాము, ఇది తెచ్చేసుకుందాము, వాళ్ళ వస్తువు అయితే అయిందిలే, వాళ్ళు ఏం చూడట్లేదు కదా అనేసి అనుకుంటాం కదా. అలా మనం అనుకోవచ్చు ఎవరు చూడట్లేదు కదా అని, కానీ లోపల ఉండేటువంటి ఆత్మస్వరూపంలో భగవంతుడు మన దగ్గరే ఉన్నాడు, ఆయన చూస్తాడు, ఆయన శిక్ష వేస్తాడు మనకి ఎప్పటికైనా సరే అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ యొక్క నీతి, ఆ యొక్క పరమాత్మ మనల్ని శిక్షిస్తాడు అని కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ. ఇంకొక విషయంలోకి ఏమిటంటే, ఒకవేళ మనం గనక బుద్ధితో గనక తప్పు చేస్తే, అంటే మనం అంతరంగంలో అనుకుంటున్నాం కదా, లోపల ఉండేది బుద్ధి కదా, ఆ బుద్ధితో గనక మనం తప్పు చేస్తే పశ్చాత్తాపం చెందాం. పశ్చాత్తాపం ఎప్పుడైతే చెందుతామో భగవంతుడు కూడా మనల్ని వదిలిపెడతాడు. ఒకవేళ భారీ బాధ పెట్టేటువంటి భారీ హింసాత్మకమైన తప్పు అని ఎందుకంటే గనక చిన్న శిక్షణ వేస్తాడు. అంటే అంతరంగంలో ఉండే పరమాత్మను అంతా గమనిస్తాడు కాబట్టి మనల్ని ఎప్పుడైతే పశ్చాత్తాపం చెంది పరివర్తనతో ఉండి ప్రాయశ్చిత్తం చేసుకుంటే గనక, మన వంశీసారి ఇచ్చింది కాన్సెప్ట్ ఇదే కదా మనకి. ఆ రకంగానే కదా మనల్ని అందరినీ నడిపిస్తున్నారు. మనమందరం కూడా నడవడానికి కూడా మనం అందరం ఆసక్తి చూపిస్తా ఉన్నాం. ఆ మార్గంలోనే మన ప్రయాణాలన్నీ కూడా మనందరికీ సాగుతున్నాయి. అలా ఎప్పుడైతే మనం బుద్ధితో గనక ఎదుటి వాళ్ళు చూడట్లేదు అని అనుకుంటే గనక చేస్తే గనక, ఒకవేళ అక్కడ విధివశాత్తు గనక ఒకవేళ మన ప్రేరణ గనక కలిగి మనం ఒక మాయలో పడిపోయి ఎరుక కోల్పోయి గనక చేస్తే గనక వెంటనే మనం పశ్చాత్తాపం చెందాలి, పరివర్తన చెందాలి, ప్రాయశ్చిత్తం చేసుకుని ఇంకెప్పుడు చేయను అనేసి మనలో మనమే చెప్పేసుకుని అప్పుడు మన కర్మవిపాకం చేసుకుంటే గనక ఆ లోపల ఉండేటువంటి పరమాత్మ మనకి శిక్ష తగ్గిస్తాడు. చిన్న శిక్ష అయితే మొత్తానికే తీసేస్తాడు, లేకపోతే సూది గుచ్చుకోవాల్సింది సూది పిన్నేసి చిన్న గుండె సూదితో గుచ్చి వదిలేస్తాడు అనమాట. అంత చిన్న శిక్షణ అయితే వేస్తాడు. ఇక్కడ మళ్ళా హనుమంతుల వారు ఇంకొకసారి బతులాడుతున్నారండి రావణాసురుణ్ణి. మా సీతమ్మని రాముడికి అప్పగించేసేయి, నీకు శిక్ష తగ్గుతుంది అనేటువంటి కూడా చెప్తున్నాడు. అయితే నువ్వు ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉండొచ్చు, ఎంతో తపస్సులు దాన ధర్మాలు చేసి ఉండొచ్చు, నీ రాజ్యంలో ఉండే ప్రజలందరినీ కూడా బాగా చూసుకుని ఉండొచ్చు గాక, ఒక తప్పు అయితే చేసావు కదా, నువ్వు ఆ చేసినటువంటి పుణ్యాల వల్ల నీకు ఎంత సంపదలన్నీ కూడా వచ్చినాయి, ఎవరికి లేనటువంటి సంపదలన్నీ కూడా నీకు వచ్చినాయి కదా, స్వర్గలోకంలో లేనటువంటి సంపదలు కూడా నీ దగ్గరే ఉన్నాయి కదా. అవన్నీ ఎలా వచ్చినాయో నువ్వు చేసిన పుణ్య కార్యాలు ఉన్నాయి కాబట్టి వచ్చినాయి. ఓకే కరెక్టే. ఒక పాపం చేసావు కదా, ఇక్కడ ఆ పాపం చేయడం వల్ల ఏమవుతుంది, శిక్ష పడుతుంది. అంటే ఒకే జన్మలో ఈ యొక్క శరీరాన్ని ధరించి ఇటు పుణ్యం అనుభవిస్తున్నావు, ఇటు పాపం అనుభవిస్తున్నావు. ఒకే శరీరంతో ఏకకాలంలో, అంటే ఒకే జీవిత కాలంలో, అది అక్కడ మనం అలా అన్వయం చేసుకుందాం. అప్పుడు నీకు ఒకే జన్మలో రెండు కలుగుతున్నాయి, పాప పుణ్యాలు రెండు కూడా అనుభవిస్తున్నావు.
ఇక్కడ ధర్మంగాను గనక ఉంటే గనుక నువ్వు అన్ని పొందుతున్నావు. నువ్వు ధర్మంగా ఉండి కొన్ని కొన్ని దాన కర్మాలు దాన ధర్మాలు అన్ని చేసావు, పూజలు హోమాలు వ్రతాలు చేసావు, బ్రాహ్మణులందరినీ సత్కరించావు, నీ ప్రజలందరినీ బాగా వాళ్ళ అవసరాలు ఏమేంటి అన్ని కూడా అన్ని ఇచ్చావు. అయితే నువ్వు ఆ ధర్మానికి తగ్గ ఫలితాన్ని అయితే పొందావు. అలాగే అధర్మం కూడా చేసావు కదా, పరాయి స్త్రీని అంటే పరాయి యొక్క భార్యని, పరుల భార్యలను తీసుకొచ్చావు కదా, ఆ పాపం ఎక్కడికి పోతుంది? ఎంతో మంది స్త్రీలను చెరబెట్టి తీసుకొచ్చి నీ లంకలో పెట్టేసుకున్నావు కదా, అదంతా పాపమే కదా. ఆ పాపం వల్ల నీకేమవుతుందంటే మరణం వచ్చేస్తుంది. ఈ పుణ్యము వచ్చినా గాని మరణం కూడా వచ్చేస్తుంది. అంటే నువ్వు అధర్మం కూడా చేసావు అని చెప్తున్నారు ఇక్కడ హనుమంతుల వారు. నువ్వు ధర్మం కనుక ఉండే కనుక పూర్తిగా ధర్మంగానే ఉన్నావే అనుకో, నీకు ఇటువంటి దుర్గతి ఎందుకు పడుతుంది, మా అందరితోటి యుద్ధం చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది అనేసి కూడా హనుమంతుల వారు చెప్తున్నాడు. నీకు ఎటువంటి దుర్బుద్ధి ఎందుకు పుట్టింది అని అడుగుతున్నాడు. నేను ప్రత్యక్షంగా వచ్చాను, నీ గురించి అంతా కూడా తెలిసింది ముందే, అయినా సరే వచ్చాను చూద్దామని. ఇలాగా మనం ఇక్కడ ఇంకొక నీతి కూడా తెలుసుకుందాం. ఒకవేళ అధర్మంగా ఉన్నామే అని అనుకోండి, ఎదుటి వాళ్ళని బాధించి హింసించి వాళ్ళు డబ్బులు తీసేసుకొని వాళ్ళ ఆస్తులు కాజేసి వాళ్ళు ఏడ్చినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు అని అనుకుని గనక ఆ అయితే వచ్చేస్తే గనక అప్పుడు ఏమవుతుందంటే నీకు అనారోగ్యాలు వచ్చేస్తాయి. ఓకే మేడం, సంపద నాశనం అయిపోతుంది. ఈ నువ్వు చేసినటువంటి అధర్మం వల్ల నీ సంతానానికి నీ యొక్క బంధువులందరికీ కూడా సుఖాన్ని ఇవ్వదు, సామూహిక కర్మ అయితే వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. నీ సంపద అంతా కూడా నాశనం అయిపోతుంది అని కూడా చెప్తున్నారు. నేను సముద్రం దాటి వచ్చాను, సీతమ్మ కోసం వచ్చాను, లంకని నాశనం చేశాను, నేను కోతిని, అన్ని పనులు అల్లరి పనులన్నీ కూడా నేను చేస్తాను అని చెప్తున్నాడు. నీవు సుగ్రీవుణ్ణి సోదరా అని పిలుస్తావు కదా, నేను మంత్రిని దూతగా వచ్చాను, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. సోదరా అంటే ఇక్కడ నీ స్నేహితుడే కదా, స్నేహితుడు మంత్రి నేను, అందుచేత నువ్వు నన్ను ఏమైనా శిక్షించాలని అనుకుంటావేమో, నువ్వేమీ శిక్షించలేవు నువ్వు అనేసి కూడా చెప్తున్నారనమాట. నేను సరైన పద్ధతిలోనే వచ్చాను, నువ్వు ఎలా బంధించినా గానీ గనుక నేను ఏ తప్పు కూడా చెయ్యలేదు అనేసి నిన్ను చంపాలి అనేసి రావణుడు కోపంతో రౌద్రంతో చూస్తున్నాడటండి హనుమంతుల వారిని. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఇంతటి జ్ఞానాన్ని మనందరం హనుమంతుల ద్వారా తీసుకున్నందుకు హనుమంతుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ యొక్క ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి వంశీ గురువు గారికి, భారతి మేడం కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విన్నటువంటి మీ అందరికీ కూడా, జూమ్ లో ఉండేటువంటి వారందరికీ కూడా ఎంతో ఓపికగా కూర్చొని విన్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ, నమస్తే అండి అందరికీ. మేడం చాలా బాగా చెప్పింది మేడం క్లాసు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నిన్న రాముల వారి గురించి చెప్పింది, ఈ రోజు ఆంజనేయ స్వామి గురించి చెప్పింది మేడం. క్లాస్ బాగా చెప్పింది మేడం. ఓకే మేడం, అవునండి. ఇవన్నీ మనము ఉండాలి మేడం. రాముల వారి గుణాలలో ఉండాలి, ఆంజనేయ స్వామి గుణాలలో ఉండాలి. క్లాస్ అయితే చాలా బాగా చెప్పింది మేడం. ఓకే ఈ మేడం, కథ గురించి నీతి కూడా ఇవన్నీ బాగా చెప్పింది మేడం. ఓకే మేడం, ఇంత మంచి జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం, మన కుటుంబంలో అయినా మన ఇంట్లో అయినా ఏదైనా కూడా సత్యంగా ఉండాలి. మనం ఏదైనా తప్పు చేస్తే రోగాలు వస్తాయని, ఇదైతే బాగుంది, ధర్మంలో ఉండాలని బాగుంది మేడం. ఏదైనా మనం ధర్మంలో ఉంటే అన్ని సాధించుకోగలుగుతాం మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తేనండి. థ్యాంక్ యూ మేడం.